అయ్యారు ఇప్పుడు ఎఫ్రీ పత్రిక 6వ అధ్యాయంలో ఉమ్, దేవుని దివ్య వాక్యమును రాబోయే యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత అని అన్నారు కదా అయ్యారు. అవును. అది అనుభవించడం అంటే అది దాని గురించి ఏంటి? ఇప్పుడు మంచి ఉదాహరణ ఇస్కరియోతు యూదా. నాయనా అయ్యారు చెప్పండి. అతడు అపొస్తలుడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు. తర్వాత అనేక అద్భుతాలు, సూచక్రియలు, స్వస్థతలు జరిగించాడు. ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ దేవుని కుమారుణ్ణి ద్వేషించి సిలువకు అప్పగించాలనే దుర్మార్గపు ఆలోచన చేశాడు. సైతానుకు తన మనసులో చోటిచ్చాడు. అంతకుముందు వాడు నిజమైన అపొస్తలుడే కదా. యేసయ్య వానికి అపొస్తలుడు అనే పదవి ఇచ్చాడంటే అప్పుడు యథార్థంగానే ప్రభువును ప్రేమిస్తేనే కదా ఇచ్చాడు. కనుక అతడు మంచి బోధకుడు, శిష్యులలో కూడా చాలా శ్రేష్ఠుడు అనుకున్నాడు. కనుకనే వానికి డబ్బు సంచి అప్పగించాడు యేసయ్య. యేసు ప్రభు ప్రశంసించినట్టు కదా, నువ్వు నమ్మకమైన వాడివిరా, నీ దగ్గర పెట్టుకో డబ్బులని. మనం ఎవరికి అప్పగిస్తాం డబ్బు సంచి? నమ్మకస్తునికే కదా. అది అంతగా దేవుని చేత మెప్పు కూడా పొందినవాడు తర్వాత సైతాన్ అయిపోయాడు. మంచి రాబో శక్తుల ప్రభావం అనుభవించడం అని అంటే అయ్యగారు ఎలగొట్టడం గురించి దెయ్యాల గురించి అంటారు. అది దాని మీద వేరే చోట నేను వాక్యం చెప్పాను. రాబోయే యుగములో ఏ శక్తులైతే పనిచేస్తాయో ఆ శక్తుల ప్రభావాన్ని ఇప్పటి యుగములోనే అనుభవించినవాడు. అనంటే దేవుని సేవ చేసేటప్పుడు మనకు దేవుని రాజ్యమే, దేవుని అధికారమే మనం ఉపయోగించుకునే అవకాశాలు వస్తాయి. రాబోయే యుగంలో దేవుడు ఎంత సర్వాధికారిగా ఉంటాడో, దేవుని అధికారం ఎంత అప్రతిహతంగా నిరంకుశంగా ఉంటుందో అంత పవర్ని ఇప్పటి యుగంలోనే వీళ్ళ సేవలో వీళ్ళు అనుభవించి ఉంటారు. ఇంకా అంతకంటే పైన ఊహించలేం అటువంటి స్పిరిచువల్ హైట్. అయినా సరే మళ్ళీ సాతానుకు చోటిచ్చి చీకటి మూటలుగా మారిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. చాలా అరుదు, ఇది ఎక్కువ మంది ఉండరు కానీ అరుదుగా ఇటువంటిది జరుగుతుంది. మీరు జాగ్రత్తగా ఉండండి అని చెబుతున్నారు. ఇప్పుడు కీర్తన